బాలు గారు ఇక్కడ ఒక ప్రధానమైన అంశం మీరు ఇందాక కూడా లేనట్టు విజయ్ దేవరకొండ ఇక్కడ వాడిని కించపరుస్తూ ఉన్నారు. నిజానికి పూరి జగన్నాథ్ గారు దీనికి ముందు సినిమా విజయ్ దేవరకొండ హీరోనే కదా ఆయన తీసింది. ఆయన ఇక్కడ విషయం ఏంటంటే నేను పూరి కాదు, అక్కడ ఒక సెక్టార్ పీపుల్ పూరి జగన్ అన్ని మెడల్ వేసుకోడు కదా, ఒక సెక్టార్ పీపుల్ మొన్న కల్కి సినిమాలో అర్జున్ పాత్రకు చాలా ట్రోలింగ్ జరిగింది. లేదు పూరి గారికి తెలంగాణ పట్ల వివక్ష ఉన్నప్పుడు పూరికి ఏ ప్రాంత వివక్ష ఉన్నది, దేన్ని ఎట్లా వాడుకోవాలనేది ఉంటుంది ఒకటి. ఎందుకంటే వీళ్ళందరూ వర్మ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒక ఎథిక్స్ మోరల్ సిద్ధాంతాలు తొక్కాతోలు ఏముండదు. దీన్ని ఎట్లా కమర్షియల్గా వాడుకోవాలా, దీని నుంచి నా రూపాయలు ఎట్లా సంపాదించుకోవాలి, దీని నుంచి మనం ఎట్లా బయటపడాలి ఉంటుంది తప్ప వీళ్ళకు ఎథిక్స్ మోరల్స్ ఇవన్నీ ఏముండవు. ఆయన సినిమాలు చూస్తే ఇప్పుడు ఆయన సినిమాల తర్వాత పబ్ కల్చరు, డ్రగ్స్ కల్చరు, నీకు పిచ్చి పిచ్చి కల్చర్లు, నైట్ కల్చర్ చాలా పెరిగింది ఇండస్ట్రీలో. మీరు గమనిస్తారు, యాజ్ ఇండస్ట్రీ పర్సన్ చెప్తున్నాను, చాలా సందర్భాల్లో పెరిగిన సందర్భాల్లో చాలా డిస్కస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజున మిమ్మల్ని తీసుకొచ్చి ఆ రోజు పిలిపించినప్పుడు, డ్రగ్స్ విషయం లోపల మీ అభియోగాలు వచ్చి పిలిపించినప్పుడు టీవీలలో మీ గురించి చూస్తే మీరు ఇంటికి వెళ్ళినాక వీడియో పెట్టారు. సార్ మేము మా కుటుంబాన్ని రోడ్ మీద పాలు చేశారు, అసలు మేము తలెత్తుకోలేకపోతున్నాం ఏం సార్ అని మీడియా మీద వేశారు కదా. మరి మిమ్మల్ని అభియోగం వచ్చింది కాబట్టి అఫీషియల్ ఇంట్రాగేషన్ చేస్తేనే మీకు ఇంత ఇబ్బంది, ఎంక్వైరీ చేస్తే ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా. మరి ఒక వ్యక్తిని నువ్వు చేస్తే ఇప్పుడు మా కార్యకర్తల సంఖ్య 50 లక్షల మంది కార్యకర్తలు టీఆర్ఎస్కి 10 ఏళ్ళ అధికారం ఉన్నది. మీకు ఇండస్ట్రీకు ఈగ వాళ్ళకుండా మేము చూసుకున్నాం. మేము మా ఒక్క పిలిపిస్తే మీరు ఉంటారా? ఎంత ఫిలింనార్ ఎంత గింత అంత హైదరాబాద్ లోపల మీ ఎంత చెప్పు. నేనేం చెప్తున్నా అంటే ఈ రోజున ఒక్కడొక గమనించాలా, పూరి గారు వైఎస్ఆర్సీపీ పనిచేస్తే వాళ్ళ ఫ్యామిలీ నుంచి అక్కడ నుంచి కొంతమంది పోటీ చేశారు, అక్కడ వాళ్ళకి ఆ రిలేషన్ ఉన్నది. గంగాధర్ నుంచి ఇప్పటిదాకా ఇంటర్నల్ రిలేషన్ ఉంది. ఇక్కడ గమనించాలి జగన్ గారు ఏం చేశారు, ఇండస్ట్రీని అక్కడ పెద్దవాళ్ళందరినీ పిలిపించుకొని 1 కిలోమీటర్ నడిపించి చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళే చేతులేసి దండం పెట్టి, సార్ మీరు మీ బిడ్డ లాంటి వాళ్ళని చెప్పి దండం పెట్టుకుంటే బేసిక్ రెస్పాన్స్ లేదు బిహేవ్ చేసిన సందర్భం నీ కళ్ళ కనబడతలేదా? అవులే కానీ నువ్వు నాకు అర్థం కాదు, కళ్ళు దొబ్బినాయా నీకు? మరి నీకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి, నిన్ను ఇంత గౌరవం ఇచ్చి, ఇండస్ట్రీ పెద్దలను గౌరవం ఇచ్చి, ఏ ఒక్క ఇండస్ట్రీ టెక్నీషియన్ కూడా కేసీఆర్ గారు కావాలి గవర్నమెంట్ ఎప్పుడు తప్పుపట్టిన దాఖలాలు లేవు. ఏ ఫెసిలిటీస్ అంటే ఆ ఫెసిలిటీస్ మీకు ఎన్ని 5 షోలు అంటే 5 షోలు, బెనిఫిట్ షోలు అంటే బెనిఫిట్ షోలు, రాయితీలు అంటే ఎన్ని రోజులు అంటే 2 రోజులు అడగానే ఇచ్చింది కదా. చెప్తున్నాడు కదా, ఆమె 2014లో పవన్ కళ్యాణ్ ఎంత విమర్శించిన ఆయన సినిమాకు మేము మళ్ళీ పర్మిషన్ ఇచ్చినాం కదా, ఆయన సినిమాకు రాయితీలు మేము ఇచ్చినాం కదా, మేము ఎక్స్ట్రా షోకు బెనిఫిట్ షోకి మేము అనుమతులు ఇచ్చినాం కదా. ఇవన్నీ నువ్వు గమనించాలి కదా. నేను చెప్తున్నా పూరి జగన్నాథ్ ఇందాక మనం అన్నది చూసినావా, మీరు అట్లా చేస్తుంది కాబట్టి ఇంత డిస్కషన్ చేస్తున్నామని. ఆయనకు ఈ డిస్కషన్స్కు ఆయనకు దీని మూలంగా ఏమనుకు పబ్లిసిటీ వస్తుందని చూస్తుంది, కానీ ఆయన రెస్పెక్ట్ కోల్పోతుడు, గౌరవాన్ని కోల్పోతుండు సమాజంలో. మొన్న ఆంధ్ర ఎలక్షన్లు కొన్ని జరిగిన ఇన్సిడెంట్కి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మనకు డెప్త్ అవసరం లేదు, ఒక రెస్పెక్ట్ కోల్పోతారు, విలువలతో కూడుకున్న గౌరవాన్ని కోల్పోతారు. ఆయన రైటింగ్ మేము సెల్యూట్ చేస్తాం, కొన్ని అద్భుతమైన డైలాగ్ రైటింగ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు సినిమా ఏ రకంగా జనాల్లోకి తీసుకెళ్ళని ఒక పిచ్చి ఆ కుర్తి మడత పెట్టే సాంగ్ను, ఆ సాంగ్ హిట్ అయింది కావచ్చు, కానీ త్రివిక్రమ్ గారి మీద చిన్న అవసరమా సార్? మీలాంటి స్థాయి వ్యక్తులకు అది అవసరమా అంటే ఆ రెస్పెక్ట్ని కోల్పోవద్దు. ఇండస్ట్రీ ఒక హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది, మేము గౌరవిస్తాం. మీరు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కల్చర్ని గౌరవిస్తుండ్రు, అవకాశాలు దొరుకుతున్నాయి. శ్యామ్ లాంటి వాళ్ళకి ఇంకా చాలామంది కొత్త టెక్నీషియన్ అవకాశాలు దొరుకుతున్నాయి. ఇట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరు బ్లేమ్ అవుతారు? శ్యామ్ మాట్లాడలేని పరిస్థితి, సంజయ్ చెప్పుకోలేని పరిస్థితి, వాస్తవాలు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఏదన్నా అరే నాది కాదన్నా ఆయన నాకేం తెలియదు అంటే ఇప్పుడు మళ్ళీ ఆయనకు మధ్యలో లాగినట్టే కదా. అడిగత్తలో పోక లెక్క నీకు ఇదంతా ఆ స్కూల్, ఆ స్కూల్ అక్కడ నుంచి వచ్చారు కాబట్టి ఆర్జీకి ఏమైనా ఎథిక్స్ మోరల్స్ విలువలు ఉంటాయా? దేన్ని ఎట్లా కమర్షియల్ చేసుకోవాలా, ఎట్లా పోవాలా అని చెప్పేసి ఇతను కూడా ఏంటంటే ప్రతి ఒక్క హిట్ వచ్చిన హీరోతోనే సినిమా చేసుకుంటూ వచ్చిండు, ఫ్లాప్ వచ్చిన హీరోతో ఎప్పుడు చేయలే. ఒక సినిమా హిట్ అయితే ఆ తర్వాత హీరోతో చేసి, ఇప్పుడు విజయ్ దేవరకొండ మంచి హిట్ పడ్డ తర్వాత లైగాలు చేశారు, రామ్కి అంతకుముందు మంచి హిట్ పడ్డ తర్వాత ఇది చేశారు. సో తను ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడింది కానీ రిస్క్ ఎప్పుడు ఆడలేడు. సో ఆయన ఇస్మార్ట్ శంకర్ ద్వారా సెకండ్ లైఫ్ వచ్చింది, రూపాయలు వచ్చినాయి, మేము ఎదగాలని కోరుకున్నాం, విజయ్తో సినిమా తీసినాం, పాన్ ఇండియా సినిమా తీసినాం, అయినా కానీ నీకు ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఈ రోజున నీ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వచ్చాడు, అతను కూడా తెలంగాణ ఫస్ట్ సినిమా నీ కొడుకు ఆకాష్ని ఏ సినిమాతో చేయించినావు? నిజామాబాద్ బ్యాక్గ్రౌండ్ లోపల ఫస్ట్ సినిమా నువ్వు తెలంగాణ అబ్బాయిగానే నువ్వు ఇంట్రొడ్యూస్ చేసింది. మరి నువ్వు ఇక్కడ ఇప్పుడు 15-20 ఏళ్ళ నుంచి ఇక్కడ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొని ఇక్కడనే ఉంటూ ఈ కల్చర్ను నిన్ను ఎప్పుడు కూడా తెలంగాణ జెండా ఎందుకు పట్టుకోలేవు అనలే.
తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయమని చెప్పి అనలే. అప్పుడు మేము జై తెలంగాణ సినిమా తీసినప్పుడు జై బోలో తెలంగాణ సినిమా తీసినప్పుడు మద్దతు తెలుపమని చెప్పి అనలే. ఈ రోజున ఏపీ ఛాంబర్ మొత్తము వాళ్ళు కంబైన్డ్ స్టేట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న తర్వాత కూడా ఇక్కడ తెలంగాణ ఫిలిం ఛాంబరు స్వతంత్రం ముందు ఉన్నది. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి వీళ్ళ తెలుగు ఛాంబర్ను పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ ఛాంబర్ పేరు తీసి తెలుగు ఛాంబర్ అని చాలా యూనిక్గా అంటే నాగ్గా పెట్టుకున్నారు. అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అయినా అంటే మీరు ఇక్కడ ఏమన్నా చేసుకోండి, కానీ మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టాడు. కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం సార్. ఈ రోజున కేసీఆరే కాదు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అనే వ్యక్తి సామాన్యం కాడు. వాళ్ళు ఎందుకు అగౌరవపరచాలా? ఎందుకు అంత దిగజార స్థాయికి నువ్వు వాళ్ళ యొక్క వీక్నెస్ అంటే వాళ్ళ యొక్క పదాన్ని వాడుకొని డెవలప్మెంట్ స్థాయికి ఉన్న తర్వాత క్రియేటివ్ రైటింగ్ రైట్ పోయినట్టే కదా, నువ్వు క్రియేటివ్ పోయినట్టే కదా. ఇక నువ్వు ఏం చేసుకొని ఇప్పుడు ఇంకా అడల్ట్కి వర్మ లెక్క నువ్వు కూడా అడల్ట్కి పోవాల్సిన పరిస్థితి. కేసీఆర్ అనే పదము తెలంగాణ ఆత్మగౌరవం సార్. 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది కంట్రోల్ చేస్తాం సార్? అసలే మేము ఎమోషనల్గా ఉన్నాం. అరే మేము ఇంత సంక్షేమ పథకాలు ఇంత వ్యవస్థ చేసి ఒక డెమాన్స్ట్రేట్గా ఉండి సరే కొన్ని ప్రలోభాలకు లొంగి ఒక 1.85 పీపుల్ డైవర్ట్ అయితే మాకు ఇబ్బంది ఉన్నది. ఎమోషన్స్ గా ఉన్నాం. ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ కదా, మరి కార్యకర్తలు ఉన్నారు కదా. పొద్దుగాల నువ్వు తెలంగాణ సినిమా నడాలి కదా, నడాలన్నప్పుడు ఇంత పెద్ద వ్యక్తిని నువ్వు యూట్యూబ్ లో ఇప్పుడు నువ్వు పెట్టి ఆయన మీద సాంగ్ ఎగిరిపించినావు కదా, నువ్వు ఎగురుతాండ కదా. ఇప్పుడు దాన్ని ఒక 3 times బీప్ లెక్క అసలు సందర్భంగా అన్రిలేటెడ్ పదం అది. అవును, అన్రిలేటెడ్ అసలు. ఆ వని శర్మ కూడా తెలియకపోవచ్చు, శ్యాము కూడా తెలియకపోవచ్చు, ఎప్పుడు 12 కూడా తెలియకపోవచ్చు, కూడా తెలియకపోవచ్చు. 12 తర్వాత ఎన్నో పెగుకి ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. కానీ నిజంగా సారీ టు సే లైక్ దిస్. ఎందుకంటే ఎమోషన్స్ కి ఎథిక్స్ మోరల్స్ ఉండవు. ఒక్కసారి ఆ రోజున దాడి చేస్తే మా ఇంటికి వచ్చి కొట్టారని చెప్పారు శ్రవణ్ కుమార్.